సనాతన ధర్మ ప్రచారానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో జరిగిన విశేష కైంకర్యాలతో కూడిన నేటి సమాచారం. 2025 మార్చి 22వ తేదీ శనివారం పాల్గొన మాసం బహుళపక్ష అష్టమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలైన తిరుచానూరు, భద్రాచలం, ఐనవిల్లి, అప్పన్నపల్లి, మందపల్లి, అమలాపురం, వాడపల్లి క్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివార్లను, అమ్మవార్లను దర్శించి సేవించుకోవటంతో పాటు అన్నప్రసాదం స్వీకరించడం జరిగింది. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో ఉదయం 3:15 శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తొలి హారతి అర్చక స్వాములు నిర్వహించారు. ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి వివిధ రుసుముల ద్వారా 50,96,624 రూపాయలు ఆదాయంగా వచ్చిందని దేవస్థానం అధికారులు రుద్రియం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. అప్పన్నపల్లి బాల తిరుపతి క్షేత్రంలో శ్రీ స్వామివారికి వేకువజామున 4:30 సుప్రభాత సేవ, తదుపరి తొలి హారతి, తదుపరి శ్రీ స్వామివారికి తోమాల సేవ నిర్వహించగా భక్తజనులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం మచిలీపట్నం నుంచి శ్రీ స్వామివారి భక్తుడు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ బాలాజీ స్వామివారి తోమాల సేవకు గజమాలలు అప్పన్నపల్లి పంపిస్తున్నారని వారి భక్తి శ్రద్ధలు దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆ భక్తునికి అభినందనలు తెలియజేశారు. ఈరోజు అప్పన్నపల్లి స్వామివారి అన్నప్రసాదం 2,300 మంది భక్తులు స్వీకరించడం జరిగింది. ఈరోజు స్వామివారికి వివిధ రుసుముల ద్వారా 2,58,570 రూపాయలు ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు రుద్రియం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. శ్రీ ఐనవిల్లి ఆదిగణపతి క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్యాలతో మేల్కొలుపు సేవను అర్చక స్వాములు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి భక్తజనులు దర్శనం కల్పించారు. భక్తులకు విశేష సంఖ్యలో శ్రీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈరోజు స్వామివారికి వివిధ రుసుముల ద్వారా 1,64,929 రూపాయల ఆదాయం వచ్చిందని రుద్రియం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో 22/3/2025 శనివారం శ్రీ అనంత లక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామివారికి ఉదయం విశేష అలంకరణతో తిరుచి వాహన సేవ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ అధికారులు రుద్రియం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తూర్పు గోదావరి జిల్లా వినియోగదారుల కమిషనర్ గౌరవ శ్రీ రాయుడు శ్రీనివాసరాజు గారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. అర్చక స్వాములు, అధికారులు ఆలయ మర్యాదలతో దర్శనం చేయించి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. అమలాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకు స్వామివారికి తొలిహారతితో మేల్కొలుపు చేసిన అర్చక స్వాములు అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. కొత్తపేట మండలంలోని మందపల్లి శనీశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు తమ శని దోష నివారణార్థం పూజలు నిర్వహించుకోవటం జరిగిందని, ఆలయంలో శ్రీ స్వామివారికి వివిధ సేవల ద్వారా 2,05,305 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు రుద్రియం ఛానల్ ప్రతినిధికి తెలియజేశారు. భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు నిర్వహించనున్నారని, ఇందులో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం, ఏప్రిల్ 7న శ్రీ రామచంద్ర ప్రభువునకు సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం నిర్వహిస్తారు. భక్తులకు టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచడమైనదని bhadratritemple.telangana.gov.in ద్వారా పొందవచ్చునని తెలియజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆవిర్భవ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని అమ్మవారికి గజవాహన సేవ మార్చి 24న సాయంత్రం 7 గంటలకు నిర్వహిస్తారని ఆలయ అర్చక స్వాములు శ్రీమన్ అర్చకం మణికంఠ భట్టర్ స్వామి వారి తెలియజేశారు. ఆధ్యాత్మిక విశేషాల సమాహారం కోసం రుద్రేయం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భక్తి మార్గంలో కలిసి నడుద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో రేపు కలుద్దాం.